మ్యారేజ్ నుంచి వచ్చేసి అయితే నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మంచిగా పడుకుడిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోతున్నాను ఇప్పుడైతే. అమ్మ వాళ్ళైతే షాప్ ఓపెనింగ్ అయితే చేస్తున్నారు. నిన్న షాప్ అయితే వాళ్ళైతే తీసుకున్నారు. నాన్నకైతే స్టిచ్చింగ్ అక్కడ ఇబ్బందిగా ఉందనేసి మెయిన్ రోడ్ లో అయితే తీసుకున్నారు. మా నాన్నకైతే ఒక సెంటిమెంట్ అయితే ఉంది, అన్ని పెద్ద కూతురు మీద చేతులుగా జరగాలి అని. నాన్నగారికి అయితే ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది. నా మొహం చూడకుండా అయితే ఎక్కడికి వెళ్లరు, లైన్ కి కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఇద్దరం కూడా దండం పెట్టేసుకున్నాము. మా మామయ్య గారు అయితే అక్కడ డబ్బులు వేయమని అయితే చెప్పారు. దేవుడి దగ్గర 1001 రూపీ అయితే ఇచ్చారు. అవి కూడా పెట్టారు. అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత ఎక్కడ ఏం పెట్టాలి ఏంటి అనేది అయితే మా హస్బెండ్ మా నాన్నగారు అయితే మాట్లాడుకున్నారు. మేమైతే సంక్రాంతికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఆ రోజు నైట్ ఉన్నాము. మళ్ళీ ఈ నైట్ ఉండడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. అమ్మ వాళ్ళ విలేజ్ అయితే మాకైతే చాలా దగ్గరే, కానీ మేమైతే ఎప్పుడూ వెళ్ళము. ఎప్పుడైనా అటు సైడ్ ఏదైనా శ్రీకాకుళం పని కానీ ఏదైనా ఉండేటప్పుడు అయితే అలా ఇంటికి వెళ్ళేసి కలిసి అయితే వచ్చేస్తాము. ఇక్కడైతే మా ఆయన అయితే ఫస్ట్ అయితే ఓం అయితే రాయాలి, ఎందుకు రాయలేదని అయితే నా దగ్గరుండి అయితే రాయిస్తున్నారు. అన్ని నా చేతుల మీద జరగడం వల్ల మా నాన్నగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. మా నాన్నగారు అయితే ఆ రోజు మొత్తం అయితే ఉండిపోండి అనేసి అయితే అన్నారు, కానీ అయితే మాకైతే కుదరదు కదా. నాన్నగారు అయితే దగ్గరగా ఇచ్చుకుంటే 100 సార్లైనా రావచ్చు నా కూతురు ఆ ఇంటికి అనేసి అయితే దగ్గరగా ఇచ్చుకున్నారు. ఫైనల్ గా అయితే అలాంటి కుదరవు పెళ్ళైన తర్వాత అనేది. ఫైనల్ గా అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నాము. నేను ఎన్నిసార్లు వెలిగించినా కూడా నా చేయి కాలిపోతుందని భయంతో అయితే నేను మా ఆయనకైతే వెలిగించమని చెప్పాను. మా ఆయన అయితే వెలిగించారు. తర్వాత అమ్మ నాన్న అందరూ హారతి అయితే తీసుకున్నారు. మా చెల్లి మా పెద్దమ్ముడు అందరూ ఉంటే బాగుండు, అందరం కలిసే వాళ్ళం. కానీ మా చెల్లి వేరే దగ్గర చదువుతుంది, మా తమ్ముడు వేరే దగ్గర చదువుతున్నాడు. ఇంట్లో ఒక మా చిన్నవాడే ఉంటాడు. నేనేమో ఫైనల్ గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మా ఊరికి. చిత్తూరు అయితే వచ్చాము, ఏమైనా తీసుకుందాం అని అయితే చూసాము, కానీ అయితే మాకు టైం అయితే సరిపోలేదు. వెంటనే వెళ్ళిపోయాము. ఫైనల్గా అయితే మా ఊరైతే వచ్చేసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.